ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఈ స్టేట్మెంట్స్ వచ్చి మనకి క్రిటికల్ మినరల్స్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగారు అనమాట. క్రిటికల్ మినరల్స్. సో మనకి స్టేట్మెంట్స్ చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, ఇలా లెంతీగా స్టేట్మెంట్స్ ఉంటే మనకి ఈజీగా క్వశ్చన్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇండియా హ్యాస్ జాయిన్డ్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ యాజ్ ఎ మెంబర్. ఓకే. తర్వాత ఇండియా ఈజ్ ఏ రీసోర్స్ రిచ్ కంట్రీ ఇన్ ఆల్ ది 30 క్రిటికల్ మినరల్స్ దట్ ఇట్ ఈస్ హ్యాస్ ఐడెంటిఫైడ్. సో మనకి ఈ స్టేట్మెంట్ దొరికేసింది. ఇండియా ఈజ్ ఏ రీసోర్స్ రిచ్ కంట్రీ. ఓకే, బాగానే ఉంది. రీసోర్స్ రిచ్ కంట్రీ ఇన్ ఆల్ అన్నారు. ఆల్ 30 క్రిటికల్ మినరల్స్. ఓకే, మనకి 30 క్రిటికల్ మినరల్స్ అనేవి ఐడెంటిఫై చేశారంట. ఐడెంటిఫై చేసిన 30 క్రిటికల్ మినరల్స్లో కూడా ఆల్ క్రిటికల్ మినరల్స్లో రీసోర్స్ రిచ్ అంటే ఇది మనకి ఏమైందంటే ఎక్స్ట్రీమ్ అయిపోయిందనమాట. దట్ ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్. మనకి ఇది కామన్ సెన్స్. అన్ని క్రిటికల్ మినరల్స్లో మన ఇండియా అనేది రీసోర్స్ రిచ్ అనేది కాదనమాట. అందుకే మనం ఓవర్సీస్లో మినరల్ ఎక్స్ప్లోరేషన్కి డిఫరెంట్ కంట్రీస్తో మనం పార్ట్నర్షిప్స్ ఎందుకోసం ఈ లిథియం, మనకి లిథియం అనే ఈ ఇయర్ 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ కాన్సెప్ట్ మీద రివాల్వ్ అవుతూ ఉందన్నమాట. మనకి ఈ క్రిటికల్ మినరల్స్లో ఒక క్రిటికల్ మినరల్ తెలిసినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం మనకి రీసోర్స్ రిచ్ అంటే ఇండియా, మనకి రీసోర్సెస్ ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు. అందుకే మనం యాండీస్ కంట్రీస్తో, చిలీ, పెరు వాటితో మనం పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నాం. సో ఆ విషయం మనకి తెలుసుంటే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని కనుక తెలుసుంటే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ కరెక్ట్, ఇన్కరెక్ట్. మనకి కరెక్ట్ అడిగారు కాబట్టి 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసింది సి, 1 and 3 ఓన్లీ. సో మనకి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో ఇండియా జాయిన్ అయింది లేదు తెలియకపోయినా, నెక్స్ట్ ఈ అమెండ్మెంట్ గురించి తెలియకపోయినా, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 అమెండ్మెంట్ జరిగింది 2023లో పార్లమెంటు. మనకి గవర్నమెంట్ అనేది సర్టైన్ క్రిటికల్ మినరల్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎంపవర్ చేసిందనమాట. ఎక్స్క్లూజివ్లీ ఆక్షన్ మైనింగ్ లీజు, నెక్స్ట్ కాంపోజిట్ లైసెన్స్ ఫర్ సర్టైన్ క్రిటికల్ మినరల్స్. సో ఈ విషయాలు తెలిగిపోయినా కానీ మనకి ఇండియా 30 క్రిటికల్ మినరల్స్లో ఆల్లో కూడా అన్ని క్రిటికల్ మినరల్స్లో కూడా రీసోర్స్ రిచ్ కాదు అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఫస్ట్ స్టేట్మెంటు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. మనకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు 30 క్రిటికల్ మినరల్ లిస్ట్ అని రిలీజ్ చేస్తే గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ లిస్ట్ ఆఫ్ 30 క్రిటికల్ మినరల్స్. సో ఈ 30 క్రిటికల్ మినరల్స్ కూడా నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి డైరెక్ట్ ఇచ్చేసి వీటిలో నాట్ క్రిటికల్ మినరల్స్ అట్లా, లేదంటే ఏవి క్రిటికల్ మినరల్స్ అని కూడా అడుగుతారు అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ పీజీ అంటే ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్, ఆర్ఈ అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, లిథియం. సో ఈ లిథియం ఈ ఇయర్ ఎగ్జామ్ మొత్తం ఈ లిథియము, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి మీదే రివాల్వ్ అవుతూ ఉంది. సో మనకి ఎక్స్ప్లోరేషన్ మన ఇండియాలో చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ఓవర్సీస్లో కూడా మినరల్ ఎక్స్ప్లోరేషన్కి మనకి కాబిల్. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబిల్ దేనికి రిలేటెడ్ అంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. సో కంపెనీ. తర్వాత మనకి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ది మనకి ఇదనమాట మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. మనకి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో మనకి కరెంట్ మెంబర్స్ చూసుకుంటే ఇండియా జాయిన్ అయిందనమాట యాజ్ ఏ మెంబర్గా. తర్వాత మనకి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అమెండ్మెంట్ జరిగిందని చెప్పి యాక్ట్కి, మైన్స్ మినరల్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్కి 2023లో మనకి అమెండ్మెంట్ జరిగింది. అమెండ్ ప్రకారం మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంపవర్ అయింది. ఎక్స్క్లూజివ్ ఆక్షన్ మైనింగ్ ఎంఎల్, కాంపోజిటింగ్ లైసెన్స్ సిఎల్, సర్టైన్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అనమాట.
సో మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఆల్ లేవు, ఈ రిసోర్సెస్ ఉన్నాయి మనకి. సో ఒక 15 ఎలిమెంట్స్ దాకా ఒక సుమారు అమౌంట్స్లో ఉన్నాయి, కానీ అంత రిసోర్స్ రిచ్ అని కాదు. సో అందుకే మనం వివిధ కంట్రీస్లో మనం డిఫరెంట్ కంట్రీస్తో మనం పార్ట్నర్షిప్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట. ఓవర్సీస్లో కూడా మినరల్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. కాబిల్ చూసాం కదా, కాబిల్. సో మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చాయి ఈ ఇయర్లో. 2025 ప్రిలిమ్స్ యూపీఎస్సి వారు కండక్ట్ చేసిన దాంట్లో. సో ఇవన్నీ ఒకే కాన్సెప్ట్, రీసోర్సెస్. అది కూడా ఏంటి, మనకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిలో. సో మన ఈ లిథియం ఉంది కదా, ఈ లిథియం వాళ్ళే ఇచ్చేస్తారు రిసోర్స్ రిచ్ ఇన్ చిలీ అనేది మనకి లిథియం రిసోర్స్ రిచ్ అనమాట. సో దీనికి మనం చూసాం కదా ఎక్స్ప్లెనేషన్, ఆల్ 3 అనమాట. బోట్స్వానా డైమండ్, రీసెంట్గా సెకండ్ లార్జెస్ట్ డైమండ్ కనుగొన్నారు బోట్స్వానాలో. చిలీ లిథియం, ఇండోనేషియా నికెల్. సో నెక్స్ట్ మనకి యాండీస్ కంట్రీస్ మీద క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని కంట్రీస్లో యాండీస్ పాస్ అవుతుంది. ఈ యాండీస్ కూడా మనకి లిథియం ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది ఇండియా, ఇంట్రెస్టెడ్ అనమాట. సో అందుకని మనం చూసుకున్నట్లయితే బ్రెజిల్, పెరుగ్వే ఈ 2 ఉండు, మిగిలిన కంట్రీస్ ఉంటాయన్నమాట. సో 4 కంట్రీస్, ఓన్లీ 4 కంట్రీస్ ఉంటాయి. 6 కంట్రీస్లో 4 కంట్రీస్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్రెజిల్ ఉండదు యాండీస్లో, నెక్స్ట్ పెరుగ్వే, ఉరుగ్వే ఈ 2 ఉండవు అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ యాండీస్ చూసుకుంటే మనకి ఇక్కడ లిథియం ట్రయాంగిల్ అని ఉంటుంది. బొలీవియా, చిలీ, అర్జెంటీనా ఏబీసీ కంట్రీస్ అంటారు. సో మన ఈ చిలీతో, పెరూతో మనం పార్ట్నర్షిప్ చేసుకోవాలనుకున్నాం. లుకింగ్ ఫర్ లిథియం ఇన్ ద యాండీస్, పెరు ఈజ్ ద కీ టు ఇండియాస్ లాటిన్ అమెరికా పుష్. సో ఆ విధంగా మనం చూస్తున్నాం. లిథియం మనకి ఇంపార్టెంట్ అనమాట ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో, క్రిటికల్ మినరల్ అనమాట. తర్వాత మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు ఇదే ఎగ్జామ్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల్లో మనకి క్యాథోడ్స్కి యూజ్ చేసేవేంటి. సో మనకి గ్రాఫైట్ కాదు, కోబాల్ట్, లిథియం, నికెల్ ఇవి మనకి క్యాథోడ్కి యూజ్ చేస్తారు, గ్రాఫైట్ని యానోడ్కి యూజ్ చేస్తారు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే మీరు 2 టైప్స్ ఆఫ్ క్యాథోడ్స్ ఉంటాయి. క్యాథోడ్సే ఎందుకు అడిగారంటే మనకి సింగిల్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలిమెంట్ మనకి బ్యాటరీ మేకింగ్లో క్యాథోడ్ అనమాట. సో నికెల్, కోబాల్ట్, మ్యాంగనీస్, లిథియం ఐరన్, ఫాస్ఫేట్. సో నికెల్, కోబాల్ట్, నికెల్ అనేవి మనకి క్యాథోడ్స్ అన్నమాట. సో అందుకోసం మనకి ఇంపార్టెంట్ లిథియం అనేది వెరీ క్రిటికల్ మినరల్ అనమాట మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో నెక్స్ట్ మనకి ఇలాంటి ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్. సో మనకి ఫుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ కానీ, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ కానీ. సో ఇవన్నీ ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్ అనమాట. సో ఇవన్నీ ఈ సేమ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లే. సో మనకి ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఈ కాన్సెప్ట్ మినరల్స్ మీరు చూసినట్లయితే 3/4 ఆఫ్ వరల్డ్స్ కోబాల్ట్ మెటల్ రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్యాటరీస్ ఫర్ ది ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ ప్రొడ్యూస్డ్ బై. సో మనకి 3/4 అనేవి మనకి ఒకే కంట్రీలో ఉన్నాయంట, అంటే మన కంట్రీలో తక్కువ రిసోర్స్ రిచ్ తక్కువనే కదా. సో అట్లా ఆ విధంగానే మనం సెకండ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకి ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆన్సర్ అనమాట. సో మనకి వరల్డ్లో 75% అబౌట్ 3/4 మనకి డిఆర్సీలోనే ఉంటుంది కోబాల్ట్. సో ఈ కోబాల్ట్ మనం చూసాం కదా, ఇంపార్టెంట్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో క్రూషియల్ కాంపోనెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీస్ ఫర్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్, వేరియస్ ఎలక్ట్రానిక్ డివైస్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్. సో మనకి ఇప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అడ్వాన్స్మెంట్ అవ్వాలంటే ఏ కంట్రీ అయినా సో ఇవే ఇంపార్టెంట్ అనమాట. సో వీటి మీదే మనకి న్యూస్లో కూడా ఉంటున్నాయి చూడండి, రష్యా యుక్రెయిన్ వారు, యుఎస్ఏ, చైనా డామినెన్స్. సో ఇవన్నీ మనకి క్రిటికల్ మినరల్స్ అనమాట. సో ఆల్రెడీ మనకి 2012లో కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చింది 2012లో ఏంటని, రేర్ ఎర్త్ మెటల్స్ గురించి. సో చైనా విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ హ్యాస్ ఇంపోజ్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దర్ ఎక్స్పోర్ట్. సో ఇది కరెక్ట్.
నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ దొరికేస్తాయి మనకి అదర్ దెన్ చైనా, ఆస్ట్రేలియా, కెనడా, చిలీ దిస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ కంట్రీ. మనకి రిసోర్స్ ఇచ్చి కూడా కాదు ఇక్కడ అడుగుతున్నది, అసలు దొరకవు అంటున్నారు. అట్లా ఏం లేదు, మనకి దొరుకుతాయి కానీ ఎక్కువగా దొరకవు అనమాట. సో మనకి కాస్ట్ కానీ ఆ ఎక్స్ప్లోరేషన్కి కాస్ట్ కానీ సో అవి ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సి అనేది మనకి ఆన్సర్ అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి మనకి ఎసెన్షియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. దెర్ ఈజ్ ఎ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ దీస్ ఎలిమెంట్స్. ఇది జనరల్ స్టేట్మెంట్. సో మనకి రేర్ ఎర్త్ మెటల్స్ మనకి ఇంపార్టెంట్ ఎందుకు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, అందుకోసం మనకి గ్రోయింగ్ డిమాండ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అంటే ఈ సింపుల్ మీరు స్మార్ట్ ఫోన్స్ అక్కడికే ఆగిపోకూడదు, మనకి రాకెట్స్ లాంచింగ్లో కానీ, నెక్స్ట్ మిజైల్స్ టెక్నాలజీలో కానీ, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మనకి 2025 ఎగ్జామ్లో అడిగారు ఇది. సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ఫర్ ఫ్లాట్ టెలివిజన్ స్క్రీన్స్ అండ్ కంప్యూటర్ మానిటర్స్. కరెక్టే, ఇప్పుడే చూసాం కదా ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు, పాస్పరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకే యూజ్ చేస్తారు. మనకి 2 అనేది కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏ అనేది ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా ఒకే సేమ్ కాన్సెప్ట్ క్రిటికల్ మినరల్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, డిస్ట్రిబ్యూషను, సో యూజెస్, సో పార్ట్నర్షిప్స్, ఆ కాన్సెప్ట్ మీద ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.